బొమ్మల కథలు. అది మంచుకొండల మధ్య ఉన్న శీతలపురమనే గ్రామం. వణుకు పుట్టేంత చలి ఆ ఊర్లో ఉంటుంది. ఆ ఊరి సంతలో ఇద్దరు బట్టల వ్యాపారులు ఉండేవారు. ఒకరు రంగనాథం. ఇతను చాలా నిజాయితీపరుడు, నాణ్యమైన బట్టలమ్మేవాడు. మరొకరు భద్రయ్య. ఇతను తక్కువ నాణ్యత గల బట్టలు తక్కువ ధరకే అమ్ముతాడు. రంగనాథం భార్య సుజాత మధ్యాహ్నం భోజనం తీసుకుని దుకాణానికి వచ్చింది. ఖాళీగా ఉన్న దుకాణాన్ని చూసి, ఏమండి, ఏంటిది, పొద్దున్నుంచి ఒక్క బేరం కూడా అయినట్లేదు. భద్రయ్య గారు చూడండి, గల్లా పెట్టే నింపుకుంటున్నారు. మనం ఇలాగే ఉంటే నష్టపోతాం. రంగనాథం ప్రశాంతంగా, సుజాత, వ్యాపారమంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, నమ్మకాన్ని సంపాదించడం. భద్రయ్య అమ్మేవి నాణ్యమైనవి కావు. అవి చలిని తట్టుకోలేవు. జనం ధర తక్కువని మోసపోతున్నారు. నా దగ్గర ధర ఎక్కువని రావడం లేదు. మీ నిజాయితీ నాకు తెలుసండి, కానీ జనం రాకపోతే మనం బతికేదెలా? గిడ్డంగి నిండా సరుకుంది. ఈ సరుకు అమ్ముడు పోకపోతే మనం అప్పులెలా తీరుస్తాం? కనీసం కొంచెం ధర తగ్గించి అమ్మకూడదా? ధర తగ్గిస్తే నాణ్యత తగ్గించాలి సుజాత. నేను కొన్న ధరకే లాభం చాలా తక్కువ వేసుకున్నాను. ఇంతకంటే తగ్గిస్తే నాకు నష్టం వస్తుంది. పోనీ నాణ్యత లేని సరుకు తెచ్చి అమ్మమంటావా? రేపా బట్టలేసుకున్న వాడికి చలేస్తే వాణ్ణన్ను తిట్టుకుంటాడు. ఆ పాపం నాకొద్దే. పాపం పుణ్యమని కూర్చుంటే కడుపు నిండదు కదండి. ఆ భద్రయ్య గారిని చూడండి, ఎంత చురుగ్గా బట్టలమ్ముతున్నారు. సుజాత ఇలా మాట్లాడుతూ ఉండగా భద్రం దుకాణం వైపు నుండి పెద్దగా నవ్వులు వినిపించాయి. భద్రయ్య ఒక రైతుతో మాట్లాడుతున్నాడు. రంగనాథం ఆ సంభాషణను వింటున్నాడు. ఆ ఏమయ్యా సోములు, ఆ రంగనాథన్ దుకాణం వైపు వెళ్తున్నావేంటి? అక్కడ చలికోటు కొనాలంటే నీ పొలం అమ్మాల్సి వస్తుంది. ఇటురా, నా దగ్గర చూడు. ఇదిగో ఈ ఎర్ర చలికోటు చూడు. పట్నం సరుకు, కాశ్మీరు ఊలు. దీని ధర కేవలం 200. అదే రంగనాథన్ దగ్గరైతే 500 చెప్తాడు. సోములు ఆశ్చర్యంగా, నిజమా భద్రయ్య గారు? 200 చూడ్డానికి చాలా బావుందండి. మెత్తగా కూడా ఉంది. పేదవాడికి అందుబాటులో ఉండాలని నేను తక్కువ లాభానికి అమ్ముతున్నాను. సోములు సంతోషంగా 3 చలికోట్లు కొనుక్కొని వెళ్ళిపోయాడు. అది చూసి సుజాత ముఖం చిన్నబోయింది. విన్నారా అండి, 500కు 3 మీరొక్కదాని ఖరీదే 500 పెట్టారు. మన దగ్గరికి ఎవరొస్తారు? సుజాత, అది కాశ్మీర్ ఊలు కాదు. అది ఒంటికి వేడి ఇవ్వదు సరికదా. చెమట పడితే దురదొస్తుంది. సోముల అమాయకుడు కాబట్టి నమ్మాడు. కొన్ని రోజులాగు. నిజం నిప్పులాంటిది, బయటపడక మానదు. ఏమోనండి, మీ నమ్మకం మీది. భోజనం చేయండి. ఆ రోజు సాయంత్రం ఊరి పెద్ద మనిషి అయిన సత్యనారాయణ గారు రంగనాథన్ దుకాణానికి వచ్చారు. సత్యనారాయణ గారు నాణ్యత తెలిసిన మనిషి. ఏం రంగనాథం, వ్యాపారం మందకొడిగా ఉన్నట్టుంది? రంగనాథన్ లేచి నమస్కరిస్తూ, రండి సత్యనారాయణ గారు, కూర్చోండి. మందకొడిగా ఉండటం ఏముందిలేండి, నాణ్యత తెలిసిన వాళ్ళు వస్తున్నారు. అందరూ రారు కదా. నిజమేలే, కాని ఊర్లో మాటలు వేరేలా ఉన్నాయి. నువ్వు ధరలు పెంచేశావని, భద్రయ్య చవగ్గా ఇస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. సామాన్యుడికి నాణ్యత కంటే ధర ముఖ్యం కదా రంగనాథం. అది నాకు తెలుసయ్యా, కాని బట్టల వ్యాపారం అంటే కేవలం శరీరాన్ని కప్పడం కాదు, రక్షించడం. ఇప్పుడున్న చలికి నా దగ్గర ఉన్న స్వచ్ఛమైన ఊలు మాత్రమే రక్షణ ఇస్తుంది. భద్రయ్య అమ్మేవి నైలాన్ కలిపినవి. అవి గాలి నాపలేవు. రేపు చలి పెరిగితే జనం ఇబ్బంది పడతారు. నీ వాదనలో నిజం ఉందయ్యా, కాని జనం వినాలి కదా. సరే, నాకొక మంచి శాలువా చూపించు. మా ఆవిడకు కావాలి. వెచ్చగా ఉండాల్సుమా? తప్పకుండా అయ్యా. ఇదిగోండి, ఇది ప్రత్యేకంగా తెప్పించాను. ఇందులో వాడింది గొర్రెవూలు. చాలా కాలం మన్నిక వస్తుంది. సత్యనారాయణ శాలువాని తడిమి చూసి, బాగుంది రంగనాథం. వెచ్చగా బరువుగా ఉంది. భద్రయ్య దగ్గర రంగులుంటాయి కాని ఈ బరువు ఉండదు. సర్లే, ఇది కట్టు. సత్యనారాయణ గారు కొనుగోలు చేసి వెళ్లారు. వారం రోజులు గడిచాయి. రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర దిక్కు నుండి శీతల గాలులు వేయడం మొదలుపెట్టాయి. ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది. మంచు వర్షంలా కురుస్తోంది. జనం గడగడా వణికిపోతున్నారు. మరుసటి రోజు ఉదయం
సంతలో పరిస్థితి మారింది. భద్రయ్య దుకాణం ముందు జనం గుమిగూడారు. కాని ఈసారి కొండానికి కాదు, గొడవ చేయడానికి. ఏమయ్యా భద్రయ్య, నిన్న రాత్రి చలికి చచ్చిపోయావనుకో. నువ్విచ్చి నీ కోటు వేసుకుంటే వేసుకున్నట్టే లేదు. గాలి రంధ్రాల్లోంచి దూరిపోతోంది. పైగా దీన్ని ఒక్కసారి ఉతికాను. రంగు వెలిసిపోయి ముక్కలు ముక్కలైపోయింది. ఇదేనా కాశ్మీరూలు? భద్రయ్య బుకాయిస్తూ, అరే సోములు, నువ్వెలా ఉతికావో ఏంటో. వేణ్ణీళ్లలో ఉతుకుంటావు. నా బట్టల్లో లోపం లేదు. ఇంతమంది కొన్నారు. ఎవ్వరైనా అడిగారా? నేను అడుగుతున్నాను భద్రయ్య. మొన్న కొన్న రగ్గు కప్పుకుంటే ఒళ్ళంతా దురదలొచ్చాయి. వైద్యుడి దగ్గరికెళ్తే అది నాసిరకం దారమని, చర్మానికి పళ్లేదని చెప్పారు. మందులకి 500 నీకు బుద్ధుందా? ఇలాంటివి అమ్ముతావా? అమ్మో అమ్మో అమ్మో, అందరూ నా మీద పడతారేంటి? తక్కువ ధరకు కావాలంటే ఇలాగే ఉంటాయి మరి. ధర తక్కువని చెప్పావు గాని పనికి రానివని చెప్పలేదు కదా. మా డబ్బులు మాకిచ్చేయి. అమ్మిన సరుకు వెనక్కి తీసుకోబడదు. బోర్డు చూడలేదా? వెళ్ళండి వెళ్ళండి. జనం కోపంతో ఊగిపోతున్నారు. కాని భద్రయ్య మొండిగా వాదిస్తున్నాడు. జనం వణుకుతూ తమ నిస్సహాయతం తిట్టుకుంటూ అక్కడ్నించి కదిలారు. సోములు నిరాశగా రంగనాథం దుకాణం వైపు చూశాడు. సోములు రంగనాథం దగ్గరకొచ్చి, రంగనాథం బాబు, నన్ను క్షమించండి. ఆ రోజు తక్కువ ధరకు వస్తున్నాయని అత్యాశపడ్డాను. ఆ బట్టలు దేనికి పనికి రావడం లేదు. రాత్రి మా ఇంట్లో చలికి నిద్రపోలేదు. ఇప్పుడు నా దగ్గర కొత్తవి కొనడానికి డబ్బులు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సోములు, బాధపడకు. చలికాలం అంటే వ్యాపారానికి ఒక కాలం మాత్రమే కాదు. అది పేదవాడికి ఒక పరీక్ష. తప్పు నీది కాదు, అవసరాంది. ఏమండి, సోములు పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. మన దగ్గర పాత నిల్వ కోట్లు ఉన్నాయి కదా, అవి కాస్త తక్కువ ధరకివ్వచ్చు కదా. సుజాత, ఈ చలికి పాతవి కాదు, కొత్తవి మందంగా ఉన్నవే కావాలి. సోములు, నువ్వు కంగారు పడకు. నీకు నీ కుటుంబానికి కావలసిన కోట్లు, రగ్గులు తీసుకో. డబ్బులిప్పుడే ఇవ్వక్కర్లేదు. పంట చేతికొచ్చాక నిదానంగా ఇద్దువుగాని. సోములు కళ్ళ నీళ్లతో, నిజమా? అరువిస్తారా? ఈ రోజుల్లో అరువెవరిస్తారు బాబూ? నువ్వు కష్టపడి మనిషివి. ఎక్కడికి పోతావ్? తీసుకో. రంగనాథన్ సోములకి మంచి నాణ్యమైన ఊలుకోట్లు, రగ్గులు ఇచ్చాడు. సోములు వాటిని తాకి చూశాడు. అవి మందంగా, వెచ్చగా ఉన్నాయి. ఇది కదా అసలైన సరుకంటే. ముట్టుకుంటేనే వెచ్చగా ఉంది. భద్రయ్య గాడివి చింకి గుడ్డల్లా ఉన్నాయి. దండాలయ్య రంగనాథం బాబు. సోములు విషయం ఊరంతా తెలిసింది. భద్రయ్య దగ్గర మోసపోయిన జనం చలికి తట్టుకోలేక రంగనాథం దుకాణానికి రావడం మొదలుపెట్టారు. రంగనాథం అందరితోనూ ఎంతో ఓర్పుగా మాట్లాడాడు. రంగనాథం తన దగ్గర ఉన్న సరుకుని లాభం గురించి ఆలోచించకుండా అవసరానికి తగ్గట్టుగా అమ్మడం మొదలుపెట్టాడు. డబ్బున్న వారి దగ్గర పూర్తి డబ్బు తీసుకున్నాడు. లేని వారికి అరువిచ్చాడు. మరీ పేదవారికి తన లాభాన్ని వదులుకొని కొన్న ధరకే ఇచ్చాడు. అందరికీ అరువిస్తే మనకే మిగులుతుందండి. సుజాత, ఈరోజు మనం వీళ్ళని ఆదుకుంటే జీవితాంతం వీళ్ళు మనల్ని నమ్ముతారు. భద్రయ్య లాభం చూసుకున్నాడు, కాని నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. మనం మనుషుల్ని సంపాదించుకుంటున్నాం. ఈ చలికాలం వెళ్ళిపోతుంది, కాని ఈ జనం మనసులో మనం వేసే ముద్ర చెరిగిపోదు. 2 రోజుల్లో రంగనాథన్ దుకాణంలోని సరుకంతా అమ్ముడైపోయింది. గిడ్డంగి ఖాళీ అయింది. ఊరంతా ఇప్పుడు రంగనాథం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఎవ్వరూ చలికి వణకడం లేదు. అందరి ముఖాల్లో తృప్తి కనిపిస్తోంది. ఒకరోజు సాయంత్రం భద్రయ్య రంగనాథన్ దుకాణానికి వచ్చాడు. రంగనాథం, రా భద్రయ్య. ఏంటిలా వచ్చావు? కూర్చో. నేను ఓడిపోయాను రంగనాథం. వ్యాపారంలో తెలివుంటే చాలు అనుకున్నాను, కాని నీతి ఉండాలని నువ్వు నిరూపించావు. నా సరుకంతా వృధా అయిపోయింది. అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు. భద్రయ్య, వ్యాపారం అంటే ఒక సేవ. కొనుగోలుదారుడు మనకి దేవుడు. ఆ దేవుణ్ణి మోసం చేస్తే అది మనకే అరిష్టం. చలికాలంలో బట్టలమ్మడం అంటే ఒక అమ్మ తన బిడ్డకు వెచ్చదనాన్ని ఇచ్చినంత బాధ్యతగా ఉండాలి. నువ్వు వారి అవసరాన్ని నీ లాభంగా మార్చుకున్నావు. నేను వారి అవసరాన్ని నా బాధ్యతగా తీసుకున్నాను. అంతే తేడా. నిజమే రంగనాథం, నాకు బుద్ధొచ్చింది, కాని ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. దిగులు పడకు.
మనిషి అన్నాక తప్పులు చేస్తారు. వచ్చే ఏడాది నుండి నాణ్యమైన సరుకు తెచ్చి తక్కువ లాభానికమ్ము. జనం నిన్ను మళ్ళీ నమ్ముతారు. నీకు సరుకు తేవడానికి డబ్బు ఇబ్బందైతే నేను సాయం చేస్తానులే. నువ్వు నాకు సాయం చేస్తావా? నేను నిన్నెంతగానో హేళన చేశాను. నా వల్ల నీ వ్యాపారం దెబ్బతింటుందని తెలిసినా నాకు సాయం చేస్తావా? వ్యాపారంలో పోటీ ఉండాలి భద్రయ్య, పగ కాదు. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు నీ మాటల చాతుర్యాన్ని మంచికి వాడు, నేను నా నాణ్యతనిస్తాను. అవునన్నయ్య, ఆయన చెప్పేది నిజం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడమే మానవత్వం. రంగనాథం, నువ్వు కేవలం మంచి వ్యాపారివి మాత్రమే కాదు, మంచి మనిషివి కూడా. ఈ చలికాలం నాకొక గుణపాఠం నేర్పింది. నాణ్యత లేని బట్టలు చలి నాపలేవు, నీతి లేని వ్యాపారం నిలబడలేదు. ఇకపై నేను కూడా నీ బాటలోనే నడుస్తాను. చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది. కాని రంగనాథం భద్రయ్యల స్నేహం మాత్రం చల్లగా హాయిగా సాగింది. భద్రయ్య ఇప్పుడు రంగనాథం సలహాతో మంచి బట్టలమ్ముతున్నాడు. ఊరి జనం ఇద్దర్నీ ఆదరిస్తున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, వ్యాపారంలో నిజాయితీ, నాణ్యత అనేవి రెండు కళ్లల్లాంటివి. తాత్కాలిక లాభాల కోసం వాటిని వదులుకుంటే శాశ్వతమైన నమ్మకాన్ని కోల్పోతాం. కష్టకాలంలో కొనుగోలుదారుడికి అండగా నిలబడేవాడే నిజమైన వ్యాపారి. మోసం ఎప్పుడూ ఓడిపోతుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. వెంకటాపురానికి ఊరి పెద్ద లింగయ్య. లింగయ్య వట్టి పిసినారి. ఊరి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని స్వాహా చేసి తాను చేయని పనులను తాను చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. లింగయ్య భార్య కాంతమ్మ శాంత స్వభావి. భర్త పిసినారితనాన్ని భరిస్తూ తను చేసే మోసాల్ని మనసులో దాచుకుంటూ భర్త మాట జవదాటని ఇల్లాలుగా ఉంటుంది. ఊళ్ళో ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా లింగయ్యకు కానుకలు ముట్టజెప్పాలి, లేకపోతే ఆ పని జరగనివ్వడు. ఊరి జనమంతా లింగయ్యకు బానిసలుగా జీవించాల్సిన పరిస్థితొస్తుంది. లింగయ్య దగ్గర ఇద్దరు బలమైన అనుచరులుంటారు. ఒకడు లంబు, మరొకడు జంబు. వారు లింగయ్యకు ఎదురు తిరిగిన వారికి దేహశుద్ధి చేస్తూ ఉంటారు. వారికి భయపడి ఊళ్ళో ఎవరూ కూడా లింగయ్యకు ఎదురు చెప్పలేరు. ఒకరోజు లింగయ్య గుడికొస్తాడు. గుళ్ళో ప్రసాదాలు పంచే చోట జనాలు బారులు తీరి నిల్చొని ఉంటారు. అరే లంబూ, అక్కడి జనమేంటి అంతలా బారులు తీరి నిల్చున్నారు? అయ్యా, మన ఊరి వెంకట్రావుకి మనవరాలు పుట్టిందంట. అందుగాను గుళ్ళో దేవుడికి ప్రసాదాలు చేయిస్తా అని మొక్కుకున్నాడంట. ఈరోజు చేయించి ఊరంతటికీ ప్రసాదాన్ని పంచుతున్నాడు. పద, దాని సంగతేంటో చూద్దాం అని వారు ప్రసాదాలు పంచే చోటికి వస్తారు. అక్కడ వెంకట్రావు ఊరందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఉంటాడు. లింగయ్య అక్కడికొచ్చి, ఏమోయ్ వెంకట్రావు, ఏంటిదంతా? అయ్యా లింగయ్య గారు, నాకు మనవరాలు పుట్టింది. ఆ దేవుడి దయవల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతా క్షేమంగా జరిగితే ప్రసాదం చేయిస్తా అని ఆ దేవుడికి మొక్కుకొని ఈరోజు ఊరందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాను. ఇదిగోండి, మీరు కూడా ప్రసాదం స్వీకరించండి అని లింగయ్యకు ప్రసాదమిస్తాడు. అది తీసుకొని లింగయ్య, ప్రసాదం భలే రుచిగా ఉంది వెంకట్రావు. మా ఆవిడ వంటలు బాగా చేస్తుందయ్యా. మీ ఆవిడ వంటలు ఎలా చేస్తే నాకెందుకు చెప్పు. ఇలాంటి కార్యక్రమం ఒకటి చేసేటప్పుడు నా దగ్గర అనుమతి తీసుకోవాలన్న సంగతి మర్చిపోయావా? అయ్యా, దేవుడి కార్యక్రమం కదా అని చేశాను. దీనికి మీ అనుమతి తీసుకోవాలన్న సంగతి నాకు తెలీదండి. ఈ ఊర్లో చేసేది దేవుడి కార్యక్రమమైనా మరేదైనా సరే నా అనుమతి లేకుండా చేస్తే మన్నించేదిలేదు. నీకు జరిమానా తప్పదు. అయ్యా, మనవరాలు పుట్టిందన్న ఆనందంలో మీ అనుమతి తీసుకోవడం మర్చిపోయాను. ఈ ఒక్కసారికి క్షమించండయ్యా అని ప్రాధేయపడతాడు. అంతలో జంబు లింగయ్య దగ్గరకొచ్చి, అయ్యా, ఊరి జనం అంతా మనల్నే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జరిమానా విధించడం కన్నా క్షమించి వదిలేయడం మంచిది. అలా చేస్తే ఊర్లో మనకు మంచి పేరు కూడా వస్తుంది. మంచి పేరు ఎవడికి కావాలరా? మనకు కావాల్సింది డబ్బు. దేవుడి కార్యక్రమం కదా, సరే ఈసారికి వీణ్ణి వదిలేస్తున్నా అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. పోతూ పోతూ అక్కడ ప్రసాదం 3 గిన్నెలతో పంచుతూ ఉండగా
ఒక గిన్నెను తీసుకుని వెళ్ళిపోతాడు. వెంకట్రావు కూడా పోన్లే అనుకుని వదిలేస్తాడు. లింగయ్య ఇంటికొచ్చిన తర్వాత తన భార్యని పిలిచి, ఏవే కాంతం, ఇలా రా. కాంతమ్మ ఇంట్లో నుంచి లింగయ్య దగ్గరకొస్తుంది. ఇదిగో ఈ గిన్నె తీసుకెళ్లి లోపల పెట్టు. ఈరోజు వంట చేయకు, దీంతోనే మనం సరిపెట్టుకుందాం. ఏంటండి ఇది? ఎవరైనా అన్నదానం చేశారా? అక్కడికి లంబూ జంబూ వస్తారు. అవునమ్మగారు, ఈ రోజు గుళ్ళో వెంకట్రావు ప్రసాదాలు పంచుతున్నాడు. అక్కడ్నించి దీన్ని తీసుకొచ్చాం. ప్రసాదమంటే ఎంతో కొంత ఇవ్వాలిగాని ఏకంగా ఇంత గిన్నె ఇచ్చారేంటి? వాళ్ళివ్వలేదమ్మగారు. అయ్యగారి అనుమతులు లేకుండా గుళ్ళో ప్రసాదం పంచుతున్నందుకు అయ్యగారు వెంకట్రావు మీద ఆగ్రహించారు. జరిమానా విధించాలనుకున్నారు. కాని దేవుడి కార్యక్రమం కదా అని ఈ గిన్నెతో సరిపెట్టేశారు. దేవుడి కార్యక్రమం చేయడానికి మీ అనుమతి ఎందుకండి? రాను మీరు ధన రాక్షసులుగా మారిపోతున్నారు ఏమే, నన్నే రాక్షసుడు అంటావా? అని కోపంగా గర్జిస్తాడు. క్షమించండి, ఏదో ఆదమర్చి నోరు జారాను, నన్ను మన్నించండి అని అంటుంది. లింగయ్య కోపం తగ్గించుకుని, సరే సరే, ఆ గిన్నె తీసుకొని లోపలికెళ్ళు. ఈరోజు అందరికీ అదే భోజనం, వీళ్ళక్కూడా అదే పెట్టు. అలాగేనండి అని ఆ గిన్నె తీసుకుని లోపలికెళ్ళిపోతుంది కాంతమ్మ. మరుసటి రోజు ఊర్లో జరగాల్సిన అభివృద్ధి కోసం మాట్లాడేందుకు ఊరి ప్రజలు లింగయ్య దగ్గరకొస్తారు. ఏంటి, జనమంతా ఒకేసారి కట్టగట్టుకుని మా దగ్గరకొచ్చారు? వారిలో శేఖర్ ముందుకొచ్చి, ఊరి సమస్యల గురించి మీతో మాట్లాడదామని వచ్చాను లింగయ్య గారు. ఊర్లో నాకు తెలియకుండా సమస్యలా? ఎలా వచ్చాయి? ఊర్లో అన్ని సమస్యలేనండి. మీరు ఊరి పెద్దగా ఉండి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏంటి, నోరు లేస్తోంది? నేనంటే భయం తగ్గిపోయిందా? నేనేమీ అబద్ధం చెప్పడం లేదండి, నిజాలే చెప్తున్నాను. అయినా మిమ్మల్ని చూసి భయపడ్డానికి నేనేమీ మీ బానిసని కాదు కదా. అంతలో వారినుంచి రామయ్య ముందుకొచ్చి, శేఖర్, మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదయ్యా. ఊర్లో సమస్యల్ని లింగయ్య గారికి చెప్పి సమస్యల పరిష్కారం గురించి అడగడానికొచ్చాం. లింగయ్య గారు, మన ఊర్లో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదండి. రాత్రిపూట తిరగడం ఇబ్బందిగా ఉంది. అయినా రాత్రులు వీధుల్లో తిరగడానికి మీకేం పని పాట లేదా? ఇంట్లో ఉండలేకపోతున్నారా? అసలు సమస్య అది కాదండి. ముందు దీపాలు పనిచేసే విధంగా కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇంకా మన ఊర్లో బడిలో సరైన సదుపాయాల్లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఊరి మంచినీటి బావి పూడిక తీసి చాలా కాలం అయింది. కాస్త ఆ బావి పూడిక పని చేయించమని మిమ్మల్ని అడగడానికొచ్చామండి. అయినా బావి పూడిక తీతకు, బడి పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి నిధులొచ్చాయి కదా, వాటినేం చేశారు? ఇప్పటివరకు ఆ పనులు చేయకుండా ఎందుకున్నారు? ఆహా, లెక్కలు అడగడానికి లెక్కల మాస్టర్ గారు వచ్చారండి. అయినా నీలాంటి వాళ్లకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పని ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు. ఊర్లో సమస్యల పరిష్కారానికి మీ దగ్గరకొస్తే మీరిలా అండం సరికాదు లింగయ్య గారు. ఈ లింగయ్య ఒట్టి పిసినారి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని కాజేసి మళ్ళీ మనకే నీతులు చెప్తున్నాడు. మనమేమైనా తన డబ్బడిగామా? లింగయ్య కోపంతో లంబూజంబులకు సైగ చేస్తాడు. వారు శేఖర్ దగ్గరకొస్తారు. రే శేఖర్, నోరు అదుపులో పెట్టుకో. అయ్యగారి మీద ఎగురుతున్నావు, కాళ్ళు విరిచేస్తా, జాగ్రత్త. నీలాంటి వాళ్లకు భయపడే రకం కాదు నేను. అయినా ఊరు బాగుపడితే మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి. మీ పిల్లలు బడికి వెళ్లి చదువుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియడం లేదా? జంబు వెనక్కి తగ్గుతాడు. లింగయ్య గారు, మీ దగ్గర్నుంచి ఊరి బాగు కోసం మీరు దోచేసిన నిధుల్ని మీ చేతెక్కక్కిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి శేఖర్ ఊరి పెద్దల్ని తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత లింగయ్య ఇంటి దగ్గర శేఖర్ మీద కోపంతో, ఆ శేఖర్ గాడు నా ముందే నన్ను లెక్కలు అడుగుతాడా? వాడి అంతు చూస్తాను అని శేఖర్ మీద కోపడుతూ ఉండగా కాంతమ్మ అతని దగ్గరకొస్తుంది. ఏవండి, మీకు చెప్పేంతటి దాన్ని కాదు, కాని ఊరి బాగు కోసం వచ్చిన ప్రభుత్వ నిధుల్ని ఊరి బాగు కోసం వాడితే మనకు మంచి జరుగుతుంది. పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటారు. మనం బడి పిల్లల గురించి పట్టించుకోకనే ఆ భగవంతుడు
మనకి పిల్లల్ని ప్రసాదించలేదు. దయచేసి ఈ ఒక్కసారికి నా మాట వినండి. పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. నిన్ను మాట్లాడనిస్తే నా రహస్యాలన్నీ బయట పెడుతూనే ఉంటావు. ముందు నోరు మూసుకొని లోపలికి పో అని కాంతమ్మని గద్దిస్తాడు. కాంతమ్మ బాధపడుతూ లోపలికెళ్ళిపోతుంది. మరుసటి రోజు శేఖర్ ఊరి సమస్యల గురించి కలెక్టర్ గారికి లేఖ రాస్తాడు. అదందుకున్న కలెక్టర్ గారు నిజాలు తెలుసుకోవడానికి ఆ ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేసి ఊరి వాళ్ళందర్నీ పిలిపిస్తారు. ఊరి జనంతో పాటు లింగయ్య కూడా అక్కడికొస్తాడు. అకస్మాత్తుగా ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ని చూసి లింగయ్య కంగారు పడతాడు. లింగయ్య గారు, ఈ ఊరి పెద్ద మీరే కదా. ఊరి బాగోగుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని మీరే విధంగా ఉపయోగించారో మాకు లెక్కలు చెప్పండి. అంటే అది మీరు ఇంత అకస్మాత్తుగా వచ్చి అడిగితే అని నసుగుతూ ఉండగా శేఖర్ ముందుకొచ్చి, మేమడిగితే చెప్పలేదు కదా, కలెక్టర్ గారికి కూడా చెప్పరా? కలెక్టర్ గారు ఇంత అకస్మాత్తుగా గ్రామసభ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? మీరీ ఊరి పెద్దగా ఉండి ఊరి సమస్యలు పట్టించుకోకపోగా ఊరి బాగోగుల కోసం వచ్చిన నిధులను మీరు కాజేశారని, ఊర్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని మీ ఊరి ప్రజలు నాకు లేఖ రాశారు. నిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చాను. మీరిప్పుడు ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేశారు ప్రజలందరి ముందు బహిరంగంగా చెప్పండి. లింగయ్య కంగారు పడుతూ, ఊర్లో రహదారుల నిర్మాణానికి కొంత ఖర్చు చేశానండి. ఇంతలో ప్రజల్లో నుంచి రామయ్య లేచి, రహదారులన్నీ మేం మా సొంత డబ్బులతో నిర్మించుకున్నామండి. పండించిన పంట పట్టణాలకు తీసుకువెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని రహదారులు మేమే బాగు చేయించుకున్నాం. దానికి మీరెలా డబ్బు ఖర్చు పెట్టారు? కొంత దారి నేను కూడా వేయించానులేవోయ్. రామయ్య గారు, మీరు కాస్త ఆగండి. లింగయ్య గారు, తర్వాతి విషయాలు చెప్పండి. ఊర్లో మంచినీటి బావి పూడిక ప్రతి సంవత్సరం తీయించడానికి చాలా ఖర్చు చేశాను. ఇంతలో ఊరి వాళ్లల్లోంచి మరొక వ్యక్తి లేచి, అంతా అబద్ధమండి. బావి పూడిక తీసి 4 ఏళ్లు అవుతోంది. అలా అని మీరెలా చెప్పగలరు? ఎలా అంటే, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ బావి పూడిక తీయాలన్నా అది నేనే చెయ్యాలి. నాకు తెలియకుండా మా ఊర్లో బావి పూడిక ఎవ్వరూ తీయలేదు. బావి పూడికలు తీయడం నా కుల వృత్తి. సరే, దాని గురించి నేను చూసుకుంటాను. లింగయ్య గారు, సరే, ఆ విషయం వదిలేయండి. తర్వాత విషయం గురించి చెప్పండి. ఇంకేం చేశారు? మా ఊరి బడి బాగు చేయడానికి అనేసరికి కలెక్టర్ గారు ఒక్కసారిగా కోపంతో పైకి లేచి, ప్రస్తుతం మనం కూర్చుంది బళ్ళోనే అనుకుంటా. దీన్ని మీరు ఏ విధంగా బాగు చేశారు? మీరు చేసిన బాగేమీ నాకు కనిపించడం లేదు అని కలెక్టర్ లింగయ్య మీద కోప్పడతాడు. ఇంతలో అక్కడికి లింగయ్య భార్య కాంతమ్మ వస్తుంది. అయ్యా, ఈ సమయంలో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఏవైనా తప్పు మాట్లాడితే నన్ను మన్నించండి. మా వారు ఊరి బాగోగుల కోసం వచ్చిన నిధుల్ని తనకున్న పిసినారి బుద్ధితో దాచేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఊరి జనం ఉసురు తగిలి మాకు సంతానం కూడా కలగలేదు. దయచేసి వారు చేసిన తప్పుని మన్నించి మా వారిని క్షమించవలసిందిగా ఊరి జనం సాక్షిగా వేడుకుంటున్నాను. లింగయ్య గారు, తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేసి కాజేసిన ప్రభుత్వ నిధుల్ని అప్పచెప్పండి. లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపించవలసి ఉంటుంది. లింగయ్య అందరి ముందు పరువు పోవడంతో పశ్చాత్తాపంతో కలెక్టర్ చెప్పిన విధంగా తను కాజేసిన సొమ్ముని మొత్తం తీసుకొచ్చి కలెక్టర్ గారికి అప్పజెప్తాడు. తను చేసిన తప్పుకి ఊరి జనాన్ని మన్నించమని వేడుకొని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. మీ ఊరి సమస్య తీర్చడానికి శేఖర్ నాకు లేఖ రాశాడు. అందుకే నేనిక్కడికొచ్చాను. ఇప్పుడు మీ ఊరి అధికారిగా శేఖర్ని నియమించాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారు? ఊరి జనమంతా ఒప్పుకుంటున్నట్టు నినాదాలు చేస్తారు. కలెక్టర్ శేఖర్ని ఊరి పెద్దగా నియమిస్తాడు. ఆ నిధుల్ని శేఖర్కి అప్పజెప్తాడు. శేఖర్ ఆగిపోయిన ఊరి అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తాడు. ఊర్లో శేఖర్ గ్రామ పెద్దగా మంచి పేరు సంపాదించుకుంటాడు.